మనది కానిది తీసుకోవడం చిన్న తప్పులా అనిపించొచ్చు, కాని దాని ప్రభావం ఇంకొకరి జీవితంపై పడితే అది నిజంగా పెద్ద అన్యాయం. 2020 జనవరి నుంచి 2026 మే వరకు రైళ్లలోని ఏసీ కోచ్ల నుంచి కనీసం 1.27 కోట్ల బెడ్రోల్ వస్తువులు మాయమైనట్టు రిపోర్టులు చెబుతున్నాయి. దుప్పట్లు, బెడ్షీట్లు ప్రయాణికులు తీసుకెళ్లడంతో ప్రతి వస్తువుకు సుమారు 3,019 రూపాయలు లినెన్ అటెండెంట్ జీతం నుంచి కట్ చేస్తున్నారని ఓ ఉద్యోగి చెప్పాడు. నెలకు 1,000 రూపాయలు జీతం నుంచి తగ్గుతున్నారని కూడా వాపోయాడు. అయితే రైల్వే అధికారులు మాత్రం లినెన్ నిర్వహించే ఏజెన్సీలదే బాధ్యత అని, నష్టం వారి బిల్లుల నుంచి వసూలు చేస్తామని అంటున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, మనకు ఉపయోగపడుతుందని, ఎవరూ చూడరని, అవకాశ దొరికిందని పరుల సొత్తుపై ఆశపడకూడదు. వేమన్ చెప్పినట్టుగా పరస్త్రీపై ఆశపడకుండా, పరధనాన్ని కోరుకోకుండా, పరులకు మేలు చేస్తూ జీవించేవాడే నిజమైన జ్ఞాని. పక్కవాడి భార్యపై, పక్కవాడి డబ్బుపై ఆశపడని వ్యక్తినే సమాజం గౌరవిస్తుంది. మనది కానిది తీసుకోకుండా ఉండటం కూడా ఒక గొప్ప సంస్కారం.